దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికి కూడా మరొకసారి నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి? ఈ సమయంలో ఆది కాండము 24వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మానక కృప చూపుచున్న దేవుడు అనే మాట మీకు తెలియచేయాలని లేక జ్ఞాపకం చేయాలనే మాట అని ప్రభు నన్ను ప్రేరేపించారు. మానక కృప చూపుచున్న దేవుడు. ఆది కాండము 24వ అధ్యాయము 27వ వచనం. నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మరి ఈ మాటలు ఒకసారి మనం గమనించగలిగితే ఎవరు చేసినటువంటి మాట అండి ఇది అంటే, ఈ మాట ఎవరు చెప్పారు అండి అంటే ఎలియెజరు చెప్పాడండి. ఎలియెజరు అబ్రహాముకు పెద్ద దాసుడైనటువంటి ఎలియెజరు చెప్పాడు. ఎలియెజరు అనే వ్యక్తి అబ్రహాముకు పెద్ద దాసునిగా ఉన్నాడు. ఒకప్పుడు అబ్రహాం అనుకున్నాడు, దేవుడు వాగ్దానము చేసి చాలా కాలం అయిపోయింది, ఇంకా నాకు గతించిపోయింది, నాకు బలము ఉడిగిపోయింది, శారాకు కూడా బలము ఉడిగిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఈ ఎలియెజరే మా ఇంటి పెద్ద దాసుడే నా ఆస్తికి కర్త అవుతాడు అని అనుకున్నాడు. అయితే ప్రభువు కాదు నీ గర్భవాసమును పుట్టబోచు ఉన్నాడు, అద్భుతం చేస్తానని చెప్పి మరి 100 ఏళ్ల వయసులో అబ్రహాముకు ఇస్సాకును కానుకగా దేవుడు అప్పగించాడు. ఈ సంగతి అంతా మనకు తెలుసు. అయితే మరి ఇస్సాకు పెద్దవాడైనప్పుడు అబ్రహాము కనాను దేశంలో ఉన్నాడు కాబట్టి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి అబ్రహాము ఎన్నో ప్రయాణాలు చేశాడు. అబ్రహాము విశ్వాస పోరాటంలో, అబ్రహాము విశ్వాస యాత్రలో ఎంతో ప్రయాణించాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడ్డాడు. ఈనాడు మనము కూడా విశ్వాస పోరాటం చేస్తున్నాం, విశ్వాస యాత్ర సాగిస్తూ ఉన్నాం. మనమే కాదు, యావత్ భక్త లోకం కూడా, క్రైస్తవ లోకం కూడా, విశ్వాస లోకంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఏం చేస్తున్నారన్నట్టు విశ్వాస ప్రయాణము చేస్తూ ఉన్నారు, పరలోక ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము గారు కనాను ప్రయాణం చేశారు. ఏ ప్రాంతం వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు పిలిచాడు, వెళ్ళమని చెప్పాడు. కనాను ప్రాంతాన్ని వారసులుగా నీకు ఇస్తాను, స్వాస్థ్యముగా నీకు ఇస్తాను అని చెప్పాడు. దేవుని మాట నమ్మాడు, విశ్వసించాడు. చరిత్రకారులు చెప్తారు, అంతకు ముందు ఎన్నో విగ్రహ సంబంధమైనటువంటి ఆచారాలు, కర్మకాండలు చేసినటువంటి అబ్రహాము గారి కుటుంబం అని చెప్తారు. ఏమండి, ప్రభువు నెరుగునప్పుడు అలాంటి సమయంలో దేవుడు అబ్రహామును పిలిచి, నేనున్నా, నీతో మాట్లాడే దేవుడు నేనున్నాను అని అబ్రహామును దర్శించినట్లు మనం చూస్తున్నాం. సర్వశక్తిగా దేవుడిగా అబ్రహాముకు దర్శనం ఇవ్వడం మనం చూస్తున్నాం. అలాగున్న ప్రియులారా, మరి దేవుని మాట నమ్మి అబ్రహాము విశ్వాస ప్రయాణం చేశాడు. తన సొంత ఇంటిని, సొంత ఊరును విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్తా ఉండేవాడు. తన మార్గము, తన ప్రయాణము దేవుని ఆలోచన చెప్పిన సాగుతూ ఉండేది. ఎక్కడ గుడారం వేసుకోమంటే అక్కడ గుడారం వేసుకునేవాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. నాయనా ఎక్కడికి వెళ్ళమంటావా, ఇది నాకు క్షేమకరమా అని ప్రార్థన చేసేవాడు. దేవుడు సెలవు చెప్పున అబ్రహాము ప్రయాణము చేసేవాడు. ఎంతగా అబ్రహాము దేవుని సంభాషణ ఉన్నదంటే బైబిల్లో ఒక చోట ఉంటది, అబ్రహాము ఇంటికి వెళ్ళిపోయాను, దేవుడు పరమునకు వెళ్ళాను అనే మాట మనం చూస్తాం. ఏమండి, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను అనే మాట. ఏమండి, 18వ అధ్యాయం ఉంటుంది, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునేవారు. కొద్ది సమయం మాట్లాడిన తర్వాత యెహోవా మాట్లాడుచాను, సరే అబ్రహాం చాలులే, రేపు వస్తాను మాట్లాడుకుందాం అని వెళ్ళిపోయాడట. సరే బాబు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఈయన కూడా వెళ్ళిపోయాడట. అట్లాగా అబ్రహాము దేవుని సంభాషణ సాగుతూ ఉండేది. అలా విశ్వాస యాత్ర చేస్తూ వచ్చాడు. అయితే ఎలియెజరు పిలిచి అడుగుతున్నాడు, అబ్రహాము తనకిచ్చినటువంటి కుమారుడు ఇస్సాకు యుక్త వయసు వచ్చేసింది, పెండ్లి వయసు వచ్చింది. ఆ సమయంలో ఎలియెజర్ని పిలిచి అంటున్నాడు, ఇదిగో
ఈ కనానీయుల కుమార్తెలు నేను ఏ దేశంలో కాపురం ఉంటున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఏ ఒక్కరు కూడా నా కుమారునికి భారీగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే వీళ్ళు ఎన్నో హేయమైన క్రియలు చేస్తారు. వీరి ద్వారా మరలా భ్రష్టు పట్టిపోతాడు నా కొడుకు. కాబట్టి నాహోరుకు వెళ్ళి, నా బంధువుల దగ్గరకు వెళ్ళి, నా స్వజనుల యొద్దకు వెళ్ళి వారిలో నాకు కోడలను తీసుకురా, నా కుమారునికి భార్యను తీసుకురా అని ఎలియేజరు నమ్మకమైన దాసుడు. కాబట్టి ఒకవేళ అబ్రహాం ఇస్సాకు పుట్టుండకపోతే ఎలియేజర్కే అది ఇద్దామని ఫిక్స్ అయిపోయాడు. అంత నమ్మకమైనటువంటి వాడు ఎలియేజర్. అలాంటి సమయంలో ఎలియేజర్కి పిలిచి చెప్తున్నాడు, నువ్వు నాకు ప్రమాణం చేయి, అక్కడికి వెళ్ళి ఈ అన్యుల్లో ఎవరికి కూడా నా కుమారుని ఇవ్వద్దు, ఎవరిని నా కుమారునికి తేవద్దు, నా స్వజనుల యొద్దకు వెళ్ళి నా కుమార్తెను తీసిరా అంటే అప్పుడు ఈయన అంటున్నాడు ఎలియేజరు, అయ్యా నేను వెళ్తాను, కష్టపడి ఇలా విధంగా తెలుసుకుంటాను. అయితే దేవుడే ఒకవేళ అడిగి ఉండొచ్చు, ఎట్లాగవుతుంది, ఎక్కడుందో ఏంటో. ఇప్పుడంటే అన్ని ఫెసిలిటీస్ వచ్చేసినాయి, లొకేషన్స్ వచ్చేసినాయి, వాట్సాప్ లో లొకేషన్స్ వచ్చేసినాయి, అడ్రస్లు వచ్చేసినాయి, ఎన్నో వాహనాలు వచ్చేసినాయి. అప్పుడు ఏమీ లేవు, అంతా కాలినడకనే వెళ్ళాలి, ఎంతో దూరం పడుతుంది. మరి ఎలా వెళ్ళాలి, అడ్రస్ అయితే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎలియాజరు ఎప్పటి నుంచో మరి అబ్రహాం దగ్గర ఉన్నాడు కదా. అబ్రహాం చేస్తున్న ప్రతి ప్రయాణము ఎలియాజరుకు తెలుసు కదా. ఏంటి ఇలా చేస్తున్నాడు, ఏంటి ఇలా చేస్తున్నాడు, ఇది దేవుడు చెప్పాడు అని ఆయన చెప్పడం, ఓహో దేవుడు చెప్పాడని ఆయన అనడం, ఆ ప్రయాణం సఫలం అవడం. దీని పట్ల ఎలియాజరు కూడా విశ్వాసం అయిపోయాడు. ఆయన మంచి విశ్వాస యోధుడు. ఆ మాటలన్నీ విశ్వసించి సరేగా నేను వెళ్తాను, దేవుడు చూపిస్తాడు. చూపించిన తర్వాత ఆ అమ్మాయి, ఆ పాప ఎవరైతే ఉన్నారో మరి తను రానంటే అలాగే ఏం చేయమంటావు అంటే, తను రానంటే ఏం చేయమంటావు అంటే, అట్లా కాదు, తను రాకపోతే నీవు ఈ యొక్క దీని నుంచి నువ్వు విడుదల పొందుతావు అన్నాడు. ఏమండి, తను రాకపోతే గనక నువ్వు విడుదల పొందుతావు, కానీ నా కుమారుని మాత్రం అక్కడికి తీసుకుపోవద్దు అన్నాడు. ఒకవేళ అమ్మాయి అక్కడికి రాకపోతే నీ కుమారుని అక్కడికి తీసుకువెళ్ళనా అని అడిగాడు. అట్లా వద్దు, దేవుడే సహాయం చేస్తాడు. ఏమండి, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుపోకూడదు, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమే అన్నాడు. కనుక నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన నా దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనన్న ప్రమాణము చేత నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత విశ్వాసపు ప్రయాణం అండి, ఎంతటి విశ్వాసపు మాటలు. ఏ దేవుడైతే నాకు ప్రమాణం చేశాడో ఆ దేవుడు దూతను నీకన్నా ముందుగా పంపుతాడు, వారిని సిద్ధపరుస్తారు, అక్కడి నుంచి నువ్వు తను తీసుకుని వచ్చేస్తావు అంతే. ఒకవేళ అట్లా కాకపోతే నీవు మాత్రం అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందేస్తావు, కానీ నా కొడుకునైతే అక్కడికి తీసుకెళ్ళబాకు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని బయలుదేరాడు ఎలియాజరు. 10 ఒంటెలు సామాగ్రి, ఆహార పదార్థాలు పట్టుకెళ్ళాడు, 10 ఒంటెలు తీసుకుని వెళ్ళాడు. ఏమండి, ఇంకా ఆ కుమార్తెకి ఇవ్వడానికి, తన యజమాని కుమారుని భారీగా కాకపోతున్న ఆమెకి ఇవ్వడానికి ఎన్నో వస్తువులు తీసుకెళ్ళాడు, వాళ్ళ ఇంటి వారికి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. ఇలా తీసుకుని ప్రయాణం సాగింది. మొత్తం మీద అరమ్నాహరాయిము దగ్గరికి వచ్చేసాడట. అరమ్నాహరాయిము దగ్గరకు వచ్చి నాహోరు దగ్గరికి వచ్చాడట. వచ్చి ఇక్కడికి వచ్చేసాను, నా యజమానుడు చెప్పిన ఊరి దగ్గరికి నేను వచ్చేసాను, ఈ ప్రయాణం సాగింది నాకు అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తాను. ఒంటెలు కూడా మోకరింపచేసి తన ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, మరి ఈ సమయంలో ఇక్కడికి వచ్చాను, ఎంతవరకు ప్రయాణం సఫలం చేసావు. ఇప్పుడు ఎవరినైతే నేను నీళ్ళు ఇవ్వమని, చాలా మంది కన్యకులు వస్తున్నారు నీళ్లు చేదుకోవడానికి, ఎవరైతే నేను నీళ్లు అడుగుతాను వీళ్ళందరినీ, అప్పుడు ఎవరినైతే నేను నీళ్లు ఇమ్మంటానో ఆమె నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోసేదని చెబుతారో ఆమె నా యజమానునికి భార్య అవుతుందని, యజమాని కుమారునికి భార్య అవుతుందని నేను ఫిక్స్ అవుతాను నాయన అన్నాడట. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడట. అలాగే అడిగాడట. అడిగితే అందులో ఒక అమ్మాయి రెబెకా అనే వ్యక్తి వచ్చి, నేను నీకు నీళ్లు పోసేదను, నీ యజమాని నీ ఒంటెలకు నీళ్లు పోసేదను అని చెప్పిందంట. అవన్నీ గమనించి, అమ్మ నువ్వు ఎవరి కుమార్తెవు అన్నాడట.
అప్పుడు ఆయన నాహోరు మిల్కాకు కనినటువంటి బెతూయేలు కుమార్తెను అన్నాడట. ఎప్పుడైతే ఈ పేరంతా చెప్పిందో, అబ్రహాము చెప్పిన పేరు ఈ పేరు టాలీ అయిపోయిందో, అప్పుడు ఈయన అంటున్నాడు, అప్పుడు ఎలియాజరు అంటున్నాడు, మృక్కి ఆ తన తల వంచి సాగిలపడి మ్రొక్కి, దేవునికి తల వంచి సాగిలపడి మ్రొక్కి అంటున్నాడట. యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యజమానునికి తన సత్యమును కృపను చూపుట మానలేదు. ఆనాడు అబ్రహాముకు ఎలియాజరు దేవునికి మొరొక్కి ప్రార్థన చేశాడు. ఎందుకంటే అబ్రహాము ఏ పని అయితే చెప్పాడో చాలా కష్టతరము, అసాధ్యము. ఆ సమయంలో ఏ కమ్యూనికేషన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్పాడో, అబ్రహాము ఎలా చెప్పాడో అట్లాగే దేవుడు రిబకాను సిద్ధపరిచాడు. తన ప్రయాణాన్ని సఫలం చేశాడు. ఆ వ్యక్తి ఎదురుగుండా వచ్చి నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంట్రికి నీళ్లు పోస్తాను అంటుంది. అడ్రస్ నేను తీసుకెళ్తాను, మా దగ్గర బోల్డు నీళ్లు ఉన్నాయి, మా దగ్గర బోల్డు వసతి ఉంది, మీరు మా ఇంటికి రండి అన్నారు. బస చేయడానికి ప్లేస్ ఉందంటే ప్లేస్ ఉంది అన్నాడు. ఎలా కోరుకున్నాడో అలాగే దేవుడు ఆ వ్యక్తిని నడిపించాడు. కనుక ప్రియులారా, అదంతా చూసి ఎలియాజరుకి స్టన్ అయిపోయాడు. అయ్యా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నా యజమానునికి నాకు నువ్వు కృప చూపుట సత్యము చూపుట మానలేదు యేసయ్యా అన్నాడు. నీ కృపను సత్యమును చూపుట మానలేదు. నిజమే ప్రియులారా, అబ్రహాముకు కృప చూపుట మానని దేవుడు ఈ సంవత్సరంలో నీకు నాకు కూడా కృప చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం అదే చెప్తున్నాం కదా. మన జీవితాలలో కూడా ఈ విశ్వాస పోరాటంలో, ఈ విశ్వాస ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో శోధనలు, ఎన్నో పరిశోధనలు. ఏమండి, ఆ మార్గములో అరణ్య యాత్రలో ఆనాడు ఇశ్రాయేలు ప్రయాణం చేసినట్లుగా, ఆ కనాను ప్రయాణములో అబ్రహాము ప్రయాణం చేసినట్లుగా ఎన్నో మజిలీలు ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ విశ్వాస యాత్రలో ఎన్నో శోధనలు, పెను తుఫానులు, సముద్రం మీద నావ వెళ్తూ ఉంటుంటే, ఓడ వెళ్తూ ఉంటుంటే ఎలాగున్నా అప్పుడప్పుడు అలలు, కెరటాలు, సునామీ పొంగులు వచ్చి ఆ ఓడను తలకిందులు చేయడానికి ప్రయత్నిస్తాయో, అలాంటప్పుడు కూడా ఓడలో ఉన్నటువంటి నావికుడు చాకచక్యంగా దాన్ని నడిపిస్తూ వెళ్తాడో, అలాగున్న ఓడ వంటి నావ వంటి మన జీవితాన్ని ఈ సముద్రంలో, ఈ లోకంలో ప్రయాణమవుతూ ఉంటుండగా ఎన్నో తుఫానులు, ఎన్నో కెరటాలు మనల్ని తాకుతూ ఉన్నప్పుడు, మనల్ని రేపుతూ ఉన్నప్పుడు, మన వ్యామోహపు పొంగులు మనం రేపుతూ ఉన్నప్పుడు ఆయన ప్రశాంత పవనాల ద్వారా మన హృదయంలో పొంగుతున్న వ్యామోహ పొంగులను కూడా అణచివేశాడు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా అణచివేసి మనకు జయమిచ్చి ఆయన కృప చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా కృప చూపించాడో తెలుసా? భక్తుడు బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు. యోబు గారు అంటారు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఏ విధంగా కృప చూపటం మానలేదు. ఎన్ని విధాలుగా ప్రభు మన కృప చూపించాడు. అందుకే ఆయనకు సమయోచితమైన కృప కోసం కృపాసనము దగ్గరకు వచ్చి ఆయన కూర్చున్న కుర్చీ పేరే కృపాసనము అన్నాడు. ఏమండి, కృపా సమృద్ధి కలిగిన దేవుడు అన్నారు. ఆయన మాటనే కృపావార్త అన్నాడు. ఎన్ని పేర్లు, సర్వ కృపానిధి అన్నాడు. ఏమండి, ఆయన కృపానిధి, కృపకు నిలయుడు, కృపానిధి, ట్రెజర్ ఆఫ్ గ్రేస్. కనుక పిల్లరా, ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు. మరి ఏ విధంగా ఆయన కృప చూపుతున్నాడంటే, భక్తుడు యోబు గారు అంటున్నాడు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నిజమే, దేవుడు మనకు కూడా జీవము అనుగ్రహించి మన ఎడల కృప చూపించాడు. మరణము నుండి నా ప్రాణమును తప్పించినావు ఆరాధనా,
జీవపు వెలుగులో జీవించే కృప ఇచ్చావు. ఆరాధన మరణము నుండి నా ప్రాణమును తప్పించినావు. ఆరాధనయా జీవపు వెలుగులు జీవించే కృప ఇచ్చావు. ఆరాధన పాప విమోచకుడా నిత్యము వెలిగే జ్యోతిర్మయుడా పాప విమోచకుడా నిత్యము వెలిగే జ్యోతిర్మయుడా త్రియేక దేవ త్రిత్వమైన వాడా నీకే మా ఆరాధన. ఓ త్రియేక దేవ త్రిత్వమైన వాడా నీకే మా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన. పరలోక తండ్రి నీకే ఆరాధన. పరిశుద్ధ ఆత్మ నీకే ఆరాధన. త్రియేక దేవ త్రిత్వమైన వాడా నీకే మా ఆరాధన. త్రియేక దేవ త్రిత్వమైన వాడా నీకే మా ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును. మరణము నుండి నా ప్రాణమును తప్పించావు యేసయ్యా అనే భక్తుడు దావీదు సెలవిస్తా ఉన్నాడు. యోబు గారు అంటున్నాడు, జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అంటుంటే ఆ జీవమును మరణము నుండి తప్పించావు నాయనా అని మరి భక్తుడు దావీదు అంటాడు. 56వ కీర్తన 12వ అధ్యాయములో, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. జీవపు వెలుగులో నా దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. ఇదే భక్తుడు దావీదు అంటాడు కదా మరొక చోట, నాకు కాలు జారెననుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నాకు కాలు జారిపోయింది, నా బ్రతుకు అయిపోయిందని అనుకుని ఉండొచ్చు మనం జీవితంలో. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు మన జీవితంలో అనుకుని ఉండొచ్చు. కానీ మన కాలు జారిపోతుంది అనే సమయంలో దేవుని కృప మనల్ని బలపరిచింది. అందుని బట్టి దేవునికి 2 హస్తాలు పైకెత్తి స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా, నీకు స్తోత్రాలు యేసయ్యా. మరణము నుండి నా ప్రాణమును తప్పించావు. అంత మాత్రమే కాదు, మరణము నుండి తప్పించడం మాత్రమే కాదు, జీవపు వెలుగులో, వాక్యపు వెలుగులో చాలా మంది బ్రతుకుతున్న పేరు మాత్రం బ్రతుకుతున్నారు. చీకటిమయమైపోతున్నాయి జీవితాలు, అంధకారమయమైపోతున్నాయి జీవితాలు, అంధకార క్రియలతో లయమైపోతున్నారు, అంధకార క్రియల్లో పాలివారవుతా ఉన్నారు, నిష్ఫలమైన క్రియలు చేస్తా ఉన్నారు. కానీ మనము జీవము నుండి తప్పించబడమే కాదట. అందుకే జీవము అనుగ్రహించి నేడల కృప చూపుతీవి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇదే మాట, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అన్న మాటే జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నా పాదములు తప్పించి ఉన్నావన్నమాట. చూసారా, నీ జీవము గల దేవుని సన్నిధి జీవము గలది, జీవపు వెలుగు కలిగినది. దేవుని సన్నిధిలో జీవపు వెలుగు ప్రవహించెను నా హృదయాన నేడే, నా యేసులోని జీవపు వెలుగు ఉదయించెను నా హృదయాన నేడే, నా యేసులోని జీవపు వెలుగు. ఆ వెలుగే నా ఆత్మ దీపమై నడిపించును,
నా ప్రభు సన్నిధికి. ఆ వెలుగే నా ఆత్మ దీపమై నడిపించును నా ప్రభు సన్నిధికి. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు అనే భక్తుడు పాట ఎప్పుడు చాలా కాలం క్రితం విన్నాను. ఏమండి, యేసయ్య జీవపు వెలుగు మనలో ఉదయించింది. ఆ జీవపు వెలుగు జారి పడకుండా మన పాదాలను తప్పిస్తూ ఉంది. మన కాలు జారిపోతుంది అనుకున్న సమయంలో ఆయన కృప, సమయోచితమైన కృప వచ్చి మనల్ని బలపరుచు ఉన్నది. అందుకే మనము నిర్మూలము కాకుండా వారము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన జీవమును అనుగ్రహించి మన ఎడల కృప చూపుతూ ఉన్నాడు. ఎంతో మంది మరి మనం వస్తున్న దారిలోనే యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోయారు. అయ్యో, నన్ను ఈ రూట్లోనే వచ్చానని నేను అదే ప్లేస్లో నాకు కూడా ప్రమాదం జరగాల్సి ఉంటుంది, నన్ను తప్పించాడు దేవుడు. ఆ రోజు ఆ దుష్టశక్తి నిన్ను చంపాలని ప్రయత్నం చేసింది, కానీ దేవుడు నీకు దానికి అనుమతి ఇవ్వలేదు, నిన్ను తప్పించాడు. అలాంటి సమయంలో మనం ప్రభువు స్తుతించబద్దులమై ఉన్నాం. అయ్యో, నేను సేమ్ ఇన్సిడెంట్ నాకు జరిగిందండి, నన్ను దేవుడు తప్పించాడు. అయ్యో, అక్కడేనండి, అక్కడే నేను కూడా ఉన్నాను అంట. అక్కడే కానీ దేవుడు నిన్ను తప్పించాడు. ఎప్పుడు కూడా నీ ప్రాణం కావాలని దుష్టుడు అడుగుతూనే ఉంటాడు. ప్రతి రోజు కూడా నీ ప్రాణాన్ని తీయాలని దుష్టుడు అడుగుతూనే ఉంటాడట. నిన్ను సంహరించాలని, నీ జీవము తీసివేయాలని, లేక నిన్ను చీకటిలో బంధించి వానికి అబద్ధహస్తాల్లో బంధించుకుని ప్రకట హఠహాసం చేస్తూ నీతో అంధకార క్రియలు జరిగిస్తూ ఆ అంధకార క్రియలతో వాడు ఆనందపడుతూ నిన్ను హింసిస్తూ నిన్ను నిర్జీవ స్థితిలోకి తీసుకుపోయి జీవము లేని నిర్జీవ క్రియలు చేసినట్టుగా నిన్ను ప్రేరేపించి ఆనందపడాలని, ఆత్రపడాలని ఎదురు చూస్తూ ఉంటాడు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడికి విజయం అవ్వకుండా నీ కాలు జారిపోతుందన్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను మరలా నడిపిస్తున్నాడు, మరలా రేపుతున్నాడు. ఆ వాక్యం వచ్చి అతను దేవుడి నిన్ను హెచ్చరించి బుద్ధి చెప్పి మరలా నడిపిస్తున్నాడు. అదే అంటున్నాడు భక్తుడు, జీవము గల జీవపు వెలుగులో నీ సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నా పాదములను నీవు స్థిరపరిచితివి, నా పాదములను తప్పించి ఉన్నావు. యేసయ్యా నీకు స్తోత్రం. ఇంకా ఎలాగా మనల్ని ఈ సంవత్సరం అంతా కాపాడానంటే మనకు ఒక ఆశ్రయం ఇస్తూ, ఆశ్రయం ఆయనే, ఆశ్రయము నీవే, ఆధారము నీవే, అతిశయము నీవే, యేసయ్యా యేసయ్యా శరణయ్యా యేసయ్యా అని రాజుబాబు గారు పాట పాడాడు. ఆయన ఆశ్రయమై, ఏమంటే ఆశ్రయమై ఉండి మనకు తన కృప చూపించాడు. యెజ్రా భక్తుడు వారి ప్రయాణంలో శిథిలమైపోయిన, పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని బాగు చేయడానికి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని యెజ్రా భక్తుడు వెళ్ళాడు. అయితే దేవుడు ఆ పాడైపోయిన మందిరం కట్టించడానికి ఒక ఆశ్రయముగా ఉండి, ఒక గోడగా ఉండి, బానిసత్వంలో ఉన్నటువంటి వారికి వారి మాట అన్యరాజు విని వారికి సహకరించేలాగా అద్భుత కార్యం చేశాడు. అదే భక్తుడు అంటాడు, యెజ్రా భక్తుడు, నిజముగా మేము దాసులమైతిమి. యెజ్రా భక్తుడు చేసిన ప్రార్థన యెజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటది. బహు అద్భుతమైన ప్రార్థన. అది మనం చదివి ఖచ్చితంగా ఆ ప్రార్థన మనం చదివి గ్రహించగలిగితే, ఆ ప్రార్థన మనము కూడా ఆత్మలో ప్రేరేపితులమై చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూడగలిగే ప్రార్థన. అక్కడ అంటాడు కదా ఆ ప్రార్థనలో, నిజముగా మేము దాసులమైతిమే, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయను కనుపరచి మేము తెప్పరిల్లినట్లుగా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందు యెరూషలేము పట్టణమందు మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును నీవు కృప చూపించితివి. యూదా దేశమందు యెరూషలేము దేశమందు మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపవేసయ్యా, కృప చూప, మాకు కృప చూపు, ఆశ్రయం ఇచ్చావు.
అయ్యా దేవుని మందిరాన్ని నిలిపి పాడైన స్థలములు తిరిగి బాగు చేయడానికి నువ్వు కృపించావు, ఒక ఆశ్రయముగా ఉన్నావు, ఒక ఆశ్రయమునిచ్చావు, నీవే మాకు ఆశ్రయమై ఉన్నావు అని భక్తుడు చేస్తున్నాడు ప్రార్థన. ఏమండి? అలాగే పిల్లరా, మన దేహములో కూడా పాడైపోయిన స్థలాలను బాగు చేసుకునే కృపించాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా కృప చూపించాడో చెప్తున్నాం. ఆయన కృప చూపటం మానలేదు అంటే ఏ విధంగా కృప చూపాడో చెప్పుకుంటున్నాం మనం. ఏ విధంగా కృప చూపాడో చెప్పుకుంటున్నాం. ఆ 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనంలో వారి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందు యెరూషలేము పట్టణమందు మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకు నువ్వు కృప చూపించితివి. కృప చూపించు. పాడైన స్థలం బాగు చేయడానికి కృప చూపించు. ఈరోజు ఎంతో మంది హృదయాలు, దేహాలు పాడైపోతున్నాయి. ఆనాడు మందిరం పాడైపోయింది, ఈనాడు ప్రభు అంటున్నాడు, నీ దేహమే దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్న ఆలయమని మీరు ఎరుగరా. ఈ ఆలయం పాడు చేసుకోండి. ఎవరైనా దేవుని ఆలయం పాడు చేసేస్తే వాడిని కఠినంగా శిక్షిస్తారని ప్రభు మరి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా చెప్తున్నాడు. కాబట్టి నీ దేహమును పరిశుద్ధపరచుకో, నీ దేహంతో నీ దేవుని మహిమపరచు అని అద్భుతమైన మాటలు మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఆనాడు ఎజ్రా భక్తుడు శిథిలమైపోయిన మందిరాన్ని నిలిపి బాగు చేసినట్లుగా, ఆ పాడైన స్థలంలో బాగు చేసినట్లుగా ఈరోజు చాలా మంది శరీరాలను పాడు చేసుకుంటా ఉన్నారు. ఆ పాడు చేసుకోవటువంటి పాడైపోయిన ఆ శరీరాలను ఆనాడు ఎజ్రా భక్తుడు నిలిపినట్లు నా శరీరాన్ని నిలుపుకోవాలి, ఈ దేవుని మందిరాన్ని నిలిపి ఇందులో పాడైన స్థలములను బాగు చేయాలి, అవయవాలకు నిగ్రహ శక్తి పెంచుకోవాలి అని ఎవరైతే ప్రభు సన్నిధిలో ఆయన కృప వల్ల ప్రేరేపించబడతారో వారు ఈ మాట చెప్పగలరు. అయ్యా నిజమే తండ్రి, నా దేహములో లేక నీ మందిరము నా దేహంలో పాడైపోయిన స్థలమును బాగు చేయడానికి మీరు నాకు ఒక ఆశ్రయముగా ఉన్నారు తండ్రి. ఆశ్రయం ఇచ్చి పారసీకల దేశపు రాజులు ఎదుట మాకు దయను కనపరిచేవారు. ఈ పారసీక రాజు ఉన్నాడు, ఇక్కడ పారసీకుల అధిపతి ఉన్నాడు. సాతానుడు పారసీకుల అధిపతి అని పోల్చాడు దానియేలు గ్రంథంలో. కాబట్టి ఈ పారసీకుల అధిపతి సాతాను ఎదుట పాడైపోయిన మన స్థలాలను, మన దేహమును, మన ఇళ్లను బాగు చేసుకోవడానికి దేవుడు ఒక ఆశ్రయముగా ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును. ఆ రీతిగా ఆయన కృప చూపుట మానలేదు. ప్రియులారా, చాలా మంది ఏదో ఆశించేమో అది దొరకలేదు అనుకుంటున్నావేమో. నీకు ఒక విషయం తెలిసిన, నీ దేహమును పరిశుద్ధపరచుకొని ఎప్పటికప్పుడు పాడైపోయిన స్థలాలను బాగు చేసుకునే కృప ఎంత గొప్ప కృప అండి. దరిద్రుడిగానే బ్రతికేయచ్చు లోకంలో. లాజరు దరిద్రుడిగానే బ్రతికేశాడు, కానీ పరలోకంలో అబ్రహాము రొమ్మును అనుకున్నాడు కదా. ఆ తత్వం ప్రతి క్రైస్తవులకు ఉండాలి కదా, ప్రతి విశ్వాసికి ఉండాలి కదా. మనం అనుకుంటాం ఇది నేను ఆశించింది దొరకలేదని అనుకుంటాం. నువ్వు ఆశించింది పొందుకుంటే అది ఈ లోక తాత్కాలిక ఆనందం, ప్రభునికి అది ఇవ్వడం ఇష్టమో లేదు. అది ఇస్తే నువ్వు దూరం అయిపోతావు అనుకున్నాడు ఏమో, ఆయనకు తెలుసు. అందుకే నీకు ఇష్టమైతే అన్న ప్రార్థన నువ్వు చేయాలి కదా. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను అనే మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా. ప్రతిదీ ఆయన చిత్తం అన్నట్టు ఓ రెచ్చిపోయి అడిగేస్తే ఎలా కుదురుతుంది? ఆయన చిత్తం కదా, అదే నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే అని అడగడం నేర్పాడు కదా ప్రభు. కాబట్టి చాలా మంది అలా కుమిలిపోతూ ఉంటారు. కానీ ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాడైపోయిన నీ స్థలాన్ని బాగు చేసుకుని కృప ఇచ్చాడు కదా అయ్యా బాబు, ఇంక దేనికోసం వెడుతావు? ఎందుకు అది కూడా పట్టుకెళ్తావా? అది కూడా పట్టుకెళ్తావా? అని కూడా వచ్చినప్పుడు ఏమో తెలియదు, వెళ్ళినప్పుడు ఏమో పట్టుకుంటారు, సంగతి తెలుసు కదా. మరి దాని గొడవ నీకేలా? అయ్యో పాడైపోయిన స్థలాన్ని బాగు చేసుకున్న కృప ఇచ్చావా బాబు? అదే అంటాడు ఎజ్రా భక్తుడు. ఇదిగో యెరూషలేము పట్టణమందు, యూదా దేశమందు ఈ పాడైపోయిన స్థలములను తిరిగి బాగు చేయుటకు మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకు కృప చూపితివి అంటూ 10వ వచనంలో, మా దేవా ఎంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. ఎంతగా కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలం బాబు? ఎంతగా కృప పొందేవయ్యా? పాడైపోయిన స్థలం బాగు చేసుకున్న కృప సార్. ఇంకా ఈ లోకంలో ఎంతో మంది దారిద్ర్యంలో ఉన్నారు, ఆత్మీయ దారిద్ర్యంలో ఉన్నారు. ఏమండి? పాడైపోయిన స్థలాలు, కంపు, రోత, శిథిలమైపోయిన శరీరాలు, అయ్యో త్రాగుడు చేత, వ్యభిచారం చేత, ధూమపానం చేత, అల్లరితో కూడిన ఆటపాటల చేత, అసూయ, మత్సరము, ఎముకలకు కుళ్ళు, వివాదాల చేత. మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును అన్నాడు. ఈ వివాదాల చేత, అల్లరి చేత, ఈ మత్సరము చేత, ఇటువంటి భయంకరమైన వాడి చేత
దేహాలను పాడు చేసుకుని ఉంటుండగా ప్రభు తన వాక్యపు వెలుగులో ఆయనే మనకు ఆశ్రయమై ఉండి ఒక మందిరమునకు మనల్ని పంపిస్తూ, సంఘమునకు పంపిస్తూ, అదొక ఆశ్రయముగా మనకు నిలిపి ఈ పారసీకల అధిపతి నుంచి మనల్ని కాపాడుతూ, మన జీవమును కాపాడుతూ, పాడైపోయిన స్థలాలను బాగు చేసుకుని ఆయన సంరక్షణ చేత మన ఆత్మను కాపాడుతూ, పాడైపోయిన బ్రతుకును మరలా బాగు చేసుకుని, ఏ స్థితిలో పడిపోయామో అవి జ్ఞాపకం చేస్తూ, అవి తెలుపుతూ, ఇదే త్రోవ దీనిలో నడువు అని చెబుతూ ఉన్నాడంటే, ఇంతగా కృప చూపినందుకు నేనేమీ చెప్పగలను బాబు. ఇంతగా కృప చూపేసిన తర్వాత ఇక నేనేమి చెప్పగలను అనాలంటే, ఇంకా అది కావాలి ఇది కావాలి అనకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ప్రస్తుతిస్తూ నువ్వు దేవుని సన్నిధిలో నిలబడ్డావా, నువ్వు బ్రతికినట్టే, అంతే. ఇక ఇంకా మిగతా గొడవ నీకేలా? అవన్నీ అశాశ్వతాలని పదే పదే పాడుతూ ఉంటావు కదా. మరి పాట ఒకటి జీవితం ఒకటి అయితే అలా కుదురుతుంది. కనుక ప్రియులారా, ఎంతగా కృప చూపినందుకు నేను నీకేమివ్వగలనయ్యా అన్నాడు. ఇశ్రాయేలు కృప చూపించాడు, అబ్రహాము ఎలా కృప చూపించాడు, దావీదు ఎలా కృప చూపించాడు. దావీదు భక్తుడికి ఎన్ని కృపలో ఎన్ని కృపలో. ఏమండి, దావీదు అస్తమానానికి కృపల మీద ఎన్ని కీర్తనలు రాసిస్తాడండి. యెహోవా యొద్ద కృప దొరుకును అన్నాడు. కృప దొరికే స్థలం ఎక్కడ అని ఎతికేవాడట. యెహోవా పాదాల దగ్గర దొరుకుతా ఉందంట. అడుగుతున్నాడట, కృపిస్తున్నాడట, అడుగుతున్నాడట, కృపిస్తున్నాడట. అందుకే యెహోవా యొద్ద కృప దొరుకును అన్నాడు. కృప దొరుకును, కృప దొరికే స్థలమేది దేవుడే. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు సమయోచితమైన కృపను పొందుకుంటూ దేవుని సందులో మనం ముందుకు వెళ్ళాం. అంత మాత్రమే కాదు, దేవుడు తన కృపను నీకు నాకు చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుని ఉంటావు, నాకు ఇలా చూస్తే బాగున్నావు, ఇలా చేస్తే బాగున్నావు, అలా చేస్తే బాగున్నావు అని నువ్వు ఆశపడి ఉండొచ్చు. కానీ నీకు అలా చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నీకు అలా చేస్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు, నీకు తెలియదు కదా. నీకు అలా చేసి నువ్వు కోరుకున్నట్టు చేస్తే నువ్వేమవుతావో అది ఆయనకు తెలుసు. అందుకే నీ పరిస్థితిని బట్టి నీకు అట్లా అది ఆ ఫెసిలిటీ ఇవ్వకపోవచ్చు. ఆయన ఏది ఏమైనా నీ చిత్తం. అందుకే భక్తుడు ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ ఇంతవరకు కాచనే చింత నుండి నీ కృప అంతము వరకు నడిపించునే, అంతము వరకు నడిపించునే. అంతేలేని నీ కృప 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 యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. కనుక ఇంతవరకు మనల్ని కాచి కాపాడాడు. అయ్యా, మరి యూదుడని భేదం లేదట, గ్రీసు దేశస్థులని భేదం లేదట. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఓ రిచెస్ట్ ఇన్ గ్రేస్. అయ్యో, ఆయన దగ్గర ఎక్కువ మంది కృప లేదు సార్, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారా? ఆయన దగ్గర ఎక్కువ కృప లేదు, అయిపోయింది ఆయన దగ్గర ఉన్నది. ఇంకొకరి దగ్గరికి రండి, ఇంకొక అవతారం దగ్గరికి రండి, ఇంకొక వ్యక్తిని మనం కోరుకోవాలి. అక్కడ నీళ్ళు లేవు అంటలేదు. నిత్యము నీళ్ళు జీవజలముల బొగ్గ అయిన, జీవజలముల ఓట అయిన ఆయన దగ్గర కృప లేదని కూడా లేదు. అందరి యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. అందరి ఎడల అందరికీ ప్రభువై ఉండి యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ మాట తెలియక అనేక పనులు అక్కడికే పరిమితం చేస్తారు ప్రభువును. కాదు కాదు కాదు, ఆయన అందరికీ ప్రభు అయిన ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందరికీ కృప చూపడానికి ఎంతమంది వస్తారు రండి. మాకు కూడా సరిపోతానే, సరిపోతుంది. ఇంకొంతమంది తీసిరా, మాకు కూడా సరిపోతుంది. అంత కృప అంతే. కృపా సమృద్ధి ఏమండి, కృపా సముద్రుడు అని పాట రాసి రేసన్న గారు, జాన్ వెస్లీ గారి గట్ట సముద్రం అంతా సమృద్ధితో అన్నారు. కాబట్టి
కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ప్రభు. అందుకే కృప చూపుట మానలేదు. అయ్యో మా దగ్గర నూనె అయిపోయిందని నాకు నూనె ఇవ్వలేమండి అనుకోవచ్చు. ఇంతే చేయగలవండి, మేము మాత్రం ఏం చేయగలవండి అనుకోవచ్చు. కానీ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి అందరికీ కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందుకే బైబిల్లో మాటల సామెత గ్రంథంలో కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అన్నాడు. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. మరి యేసుక్రీస్తు అనే ప్రభు యేసుక్రీస్తు పేరు మీద నరుడిగా వచ్చి దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అన్నాడు. కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. ఇప్పుడు నరునిగా వచ్చిన యేసయ్య క్రిస్మస్ వాతావరణంలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆత్మస్వరూపి అయి ఉన్నవాడు రక్తమాంసం ధరించుకుని రావడమే క్రిస్మస్ అని మనం ఎన్నో వాక్యాలు చెప్పుకున్నాం. ఆయన నరుడయ్యాడు. ఆ నరుడు అంటే రక్తమాంసములు కలిగిన వాడు అనే విశ్లేషణ ఉంది బైబిల్లో. నరులు అనే కింద రక్తమాంసమయములైన మనుష్యులు అని రాయబడి ఉంటారు. కాబట్టి ఈ నరుడిగా మారాడు, రక్తమాంసం గలవాడు అయ్యాడు. అపవాదిని తన మరణము చేత, మరణం యొక్క బలము గలవారిని ఓడించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడయ్యను అన్న మాట మనం చదువుతాం కదా హెబ్రీయులకు రాసిన పత్రికల్లో. కాబట్టి ఆ కృప చూపడానికి వచ్చాడు, నరునిగా మారాడు. ఇప్పుడు కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. నరుడిగా వచ్చాడు, కృప చూపించి. అలా మీరు యేసుక్రీస్తు కృపను గురించి ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మనందరి కోసం దారిద్రునిగా మారిపోయాడు. ఆయన నీతిమంతుడై ఉండి మన కోసం శాపముగా మారిపోయాడు అనే మాటలో మనం చూస్తున్నాం కదా. ఎంతగా కృప చూపిస్తాడు. ఇలా కృప చూపడం వల్ల యేసు ప్రభువుని, ఒరే యేసు ప్రభుని పట్టుకుంటే, యేసు ప్రభు పేరు చెప్తే నీకు అన్నం పెట్టవరా అన్న సరే అట్టకపోతే మానే, అట్టకపోతే మానే, నువ్వెట్టింది ఒరే యేసు ప్రభు పేరు ఎత్తితే నేను ఇంట్లో వేసే అంటే కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయను. ఎంత ప్రియుడు! నీవే ప్రాణ ప్రియుడవని, నీ సాటి ఎవరు లేరని, ఎవరు రారని, నీ సాటి ఎవరు లేరని, ఎవరు రారని, నీవే ప్రాణ ప్రియుడవని, నీవే ప్రాణ ప్రియుడవని, 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 నీవే ప్రాణ ప్రియుడవని, నీవే ప్రాణ ప్రియుడవని. కనుక ఎంతమంది ఎన్ని ఆక్షేపణలు చేసిన, ఎంతమంది ఎన్ని కన్స్ట్రక్షన్స్, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టేసి, ఎన్ని కండిషన్స్ పెట్టేసినా సరే, ఆనాడు లోకమంతటా ఈయన వంట ఎట్లా వెళ్ళిపోతుందో, మన ప్రయత్నాలు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయి అని ఆశ్చర్యపోయినట్టుగా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో తెలుసా? కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. యేసయ్య కృప చూపించాడు. ఆ కృప చూపడం వల్ల ఆయన అనేకులకు ప్రియుడైపోతున్నాడు, అనేకులకు ప్రాణప్రియుడైపోతున్నాడు. అందరూ ఆయన వెంట పరిగెడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా సరే ఆ ప్రేమ ఆగడం లేదు, ఆ ప్రేమ చల్లడం లేదు. అసలు హింసలైనను రాబోవువైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా అన్నాడు కదా పాత పాటలో. రక్షకుడా యేసు ప్రభు నీకు స్తోత్రము దేవా, సత్యమైన నిత్యమైన అనే పాట ఉంది. ప్రేమ చూపుచున్న వాడన కనుక ప్రియులారా, మరి అంతగా కృప చూపించేసాడు యేసయ్య. కాబట్టి ఆయన కృప చూపుట మానలేదు. ఎన్నో వాగ్దానాలు, సంవత్సర ప్రారంభంలో ఎన్నో వాగ్దానాలు, మన ప్రభు అనే యేసు కృప మీకు తోడై ఉండును గాక అనే వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానం చూసి వాగ్దానం వాగ్దానం అనుకుంటాం.
మరి ఆ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చాడు కదా. వాగ్దానములు ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాలను నెరవేర్చాడు. ఇలాగున్నా మరి సమయం అవుతుంది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, దేవుడు కృప చూపుట మానలేదు. అబ్రహామునకు కృప చూపుట, సత్యము చూపుట మానలేదు. కృపా సత్య సంపూర్ణుడు కనుక ఆయన కృప చూపిస్తాడు. ఆ కృపకు కూడా సత్యమును ఆధారంగా చేసుకుంటాడు. కృపా సత్యము తప్పిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ సమయంలో ఎలాగో నిన్ను రక్షించాలో, ఎలాగో నిన్ను తప్పించాలో ఆ ప్రణాళికలు వేసుకుని అత్యంత కృపా సంపన్నుడై, కృపా సంపన్నుడు, కృపా సంపన్నుడై, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడై నీకు కృప చూపుట మానలేదు. కనుక మనము నిర్మూలము కాకుండా వారు అలా కృప చూపిన దేవుణ్ణి ఈ సంవత్సరాంతములో మరింతగా నిండు మనసుతో ప్రభువును స్తుతిద్దాం, ఆరాధన చేసుకుందాం. రాబోతున్న రోజుల్లో కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయమని ఆయన దీవెన పొందుకుంటూ, ఆయన రూపములోనికి మనల్ని మనం మార్చుకుంటూ, ఇంత గొప్ప కృప, పాడైపోయిన స్థలాలను బాగు చేసుకుంటూ రూపాంతరము పొందే గొప్ప అనుభవం ఇచ్చే యేసయ్య అని ఆయన తలపోసుకుంటూ, ఆయన కృపను తలపోసుకుంటూ, ఆయన ప్రేమలో మురిసిపోతూ, ఆయన సన్నిధిలో ఆయన రూపంలోనికి మారుతూ, ప్రాచీనమైన స్వభావం విడిచిపెట్టి, అంధకార క్రియలను విడిచిపెట్టి, నూతన స్వభావం, నూతన మనస్సును ధరించుకుని దేవునికి ఇష్టలుగా బ్రతకడమే ఆయనకు మానకుండగా కృప చూపినందుకు మనం ఇచ్చే అర్పణ. ఆ తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభు సహాయం కోరుకుందాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వెన్న ఈ వాక్యం అంతటి కొరకు కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లలు అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు సహాయం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు యేసయ్య. నిజమే, కృప చూపుట నా యజమానుని ఎడల నా దేవుడు కృపను సత్యమును చూపుట మానలేదు అని మేము చదువుకున్నాం. అబ్రహాము జీవితంలో కృప చూపుట నువ్వు మానలేదు నాయన, మానకుండగా కృప చూపించావు, నీకు స్తోత్రాలు. అలాగనే ఎన్నో విషయాలు మాకు జ్ఞాపకం చేస్తావు. నువ్వు జ్ఞాపకం చేసిన ప్రతి విషయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తిరిగి అయ్యా మా జీవితంలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా కృప చూపుట మానలేదు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఇంకోనైనా మరి మా దేశ ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని, ఇంకా ఎవరైతే వ్యాధిలో ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి, బాధలో ఉన్నారో వారికి నెమ్మది దయచేయండి, శారీరక రోగాలు, ఆత్మీయ రోగాల నుంచి స్వస్థత దయచేయండి, మానసిక రుగ్మతల నుంచి స్వస్థత దయచేయండి, సామాజిక రోగం నుంచి స్వస్థత దయచేయండి, మా దేశానికి స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఇదిగో పాపములో బంధింపబడిన వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ విడుదల దయచేయండి. నాథా, నీకు స్తోత్రాలు నాయన. మా దేశాన్ని పాడు చేస్తున్న ప్రతి పాపమును నిర్మూలము చేయండి నాయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయంలో మా దేశ ప్రజలందరికీ రక్షణ కృప అనుగ్రహించండి. మా జీవితాలలో మానక కృప చూపుచూ ఉన్న దేవా, అయ్యా వారు కూడా నీ కృపను చూసి కనులు మాకు దయచేసావయ్యా. అలాగే వారికి కూడా నువ్వు ఒక్క ప్రభువే అందరికి కృప చూపుతూ ఉన్నారు, అందరికి ప్రభువై ఉండడన్నావు నాయన. వారు నీవు చూపుతున్న కృపను వారు కూడా జ్ఞాపకం చేసుకుని, నీ కృపను వారు కన్నుల ఎదుట ఉంచుకొని ఆ కృప ద్వారా రక్షణ పొందినట్లుగా గొప్ప అమూల్యమైన కృప, విస్తారమైన కృప, అనంతమైన కృప, అద్భుతమైన కృప, ఎంత నాయన కృపను గురించి ఎంత గొప్పగా వివరించేవు నాయన. నీ కృప గురించి మేమని వివరించగలము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీవే ఎంతో గొప్పగా నీ కృపను వివరించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాత్మను గ్రహించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ఎంతవరకు వాక్యమైన బిడ్డలను దీవించండి. ఎవరు ఏ బాధలో ఉన్నారో, ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో అందరికీ కృప చూపుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి నీ మహిమైశ్వర్యములో నుంచి మరి ప్రతి అవసరమును తీర్చి నువ్వు కృపకు అప్పగిస్తూ వారికి సంరక్షణ దయచేయమని ప్రార్థిస్తూ తిరిగి ఈ రోజు అంతా జరగబోయే అన్ని ఆరాధనలో మీ యొక్క గొప్ప మహిమను మాకు కనపరచండి అయ్యా నాయన. ఇంకో 31వ తారీఖు సంవత్సరాంత ప్రార్థనలు అన్ని మందిరాల్లో జరుగుతాయి. 1వ తారీఖు నూతన ప్రార్థనలు అయ్యా నాయన. అన్ని విషయాల్లో కూడా నీ కృప తోడుగా ఉంచి నీ నామం మహింపరచడానికి అనేకులు ఈ పాత క్రొత్త సంవత్సర ఆరాధనల ద్వారా నీ సన్నిధిలోనికి వచ్చినట్లుగా నీ వెలుగును ప్రసరింపచేయమని, నీ కృపాకార్యం జరిగించమని, మా ఎడలను చూపిన కృపను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నానాటికి పరిచర్య ఆశీర్వాద కారణంగా అనేకులకు రక్షణ కారణంగా మీరు జీవింపచేయమని, దీవింపచేయమని మహిమ ఘనత ప్రభువులు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి పొందుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య ఆదరణ, నిత్య సంతోషము అనునిత్యము మనకు తోడుగా ఉండి ఆయన కృప ద్వారా మనల్ని బలపరచు, స్థిరపరిచి ఆయన సన్నిధానవర్తులుగా నడిపించును గాక.
ఆమె ఆమె ఆమె. మంచిదమ్మా, అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బి విత్ యూ. థ్యాంక్ యూ.